తరచుగా నడి వయసు వాళ్ళ లోపల ఎక్కువ చూసేటువంటి ఆర్థరైటిస్ లోపల ఎక్కువగా గౌటీ ఆర్థరైటిస్ అనేది ఎక్కువ చూస్తుంటాం. అంటే వయసు రీత్యా 25 నుండి 30 సంవత్సరాల లోపల కావచ్చు, 40 సంవత్సరాల లోపల కావచ్చు, మన మన శరీరం యొక్క కండరాల లోపల నొప్పులతో పాటు ఎస్పెషల్లీ గౌటీ ఆర్థరైటిస్ లోపల ఏమవుతుందంటే మన శరీరం లోపల యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది పెరిగిపోవడం వల్ల కలిగేటువంటి ప్రభావమే గౌటీ ఆర్థరైటిస్ అనేది. అంటే యూరిక్ యాసిడ్ అనేది ప్రతి ఒక్క శరీరం లోపల ఉంటుంది. ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయో ఆ కండిషన్ లోపల మనకు కలిగేటువంటి ఇబ్బందులే గౌటీ ఆర్థరైటిస్ అని చెప్తుంటాం. మరి ఈ గౌటీ ఆర్థరైటిస్ రావడం గల కారణాలు ఏంటి అంటే మనం తీసుకున్నటువంటి ఆహారపు అలవాట్లను చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఎవరైతే స్పైసీ ఆహార పదార్థాలు తీసుకుంటారో, ఎస్పెషల్లీ మనం చూసాం డ్యూరింగ్ కోవిడ్ టైం లోపల ఎక్కువగా నాన్ వెజ్ తీసుకున్న వాళ్ళని మనం చూసాం. సో ఎక్కువగా రెడ్ మీట్ తీసుకునే వాళ్ళ లోపల ఈ మాంసాహారం ఎక్కువ తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఈ గౌటీ ఆర్థరైటిస్ అనేది రావడానికి అవకాశం ఉంది. మరి వెజిటేరియన్స్ లోపల ఈ గౌటీ ఆర్థరైటిస్ రాదా అంటే రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా పాలకూర కావచ్చు, టమాటో కావచ్చు, ఇలాంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం లోపల యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోవడం వల్ల గౌటీ ఆర్థరైటిస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలకు వచ్చేసరికి ఈ గౌటీ ఆర్థరైటిస్ లోపల ఎస్పెషల్లీ మన పాదాల్లో ఉన్నటువంటి బొటన వేలు లోపల ఎక్కువగా నొప్పి రావడం, తరచూ ఈ బొటన వేలు చుట్టూ ఒక రకమైన స్వెల్లింగ్ రావడం, రెడ్నెస్ రావడం ఈ గౌటీ ఆర్థరైటిస్ లో చూసేటువంటి లక్షణం. అంటే చేతిలోనే కాకుండా మన పాదంలో ఉన్నటువంటి బొటన వేలు చుట్టూ కూడా ఒక రకమైనటువంటి స్వెల్లింగ్ రావడం, అక్కడ పెయిన్ అనేది రావడం, స్టిఫ్నెస్ అనేది రావడం గౌటీ ఆర్థరైటిస్ లో కలిగేటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు. సో ఈ గౌటీ ఆర్థరైటిస్ కి ఏం చేస్తే అది తగ్గిపోతుందని మనం చూసినట్లయితే మనం తరచూ తీసుకున్నటువంటి ఆహార పదార్థాల వల్ల ఎక్కువగా నాన్ వెజ్ అనేది తీసుకోకుండా వాటిని తగ్గించుకోవాలి. ఎస్పెషల్లీ స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, ఇలాంటివి పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. సో గౌటీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నాన్ వెజ్ తగ్గించుకోవాలి, స్పైసీ ఫుడ్ తీసుకోవడం తగ్గించుకోవాలి, అదే విధంగా ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించుకోవాలి. అదే విధంగా ఎక్కువగా నైట్ టైం డ్యూటీ చేసే వాళ్ళు నైట్ డ్యూటీస్ అన్ని కొంచెం తగ్గించుకోవాలి. ఎక్కువగా వాటర్ ఎక్కువ తీసుకోవాలి. మన శరీరానికి తగినంత వాటర్ తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ చేసినప్పటికీ కూడా ప్రాబ్లం రికరెంట్ గా మళ్ళీ వస్తుందంటే వాటికి చక్కటి పరిష్కారం హోమియోపతి వైద్యం చెప్తారు.